హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయండి. ఈరోజు అమ్మవారి అలంకరణ అవతారం వచ్చేసి బాల త్రిపుర సుందరీదేవి, నైవేద్యం వచ్చేసి కట్టు పొంగలి. నేను ఈరోజు నైవేద్యానికి కట్టు పొంగలి చేస్తున్నాను. దానికి కావాల్సింది అరకప్పు పెసరపప్పు, అరకప్పు బియ్యం పోసాను, 4 కప్పులు నీళ్ళు పోసానండి. బియ్యం శుభ్రంగా కడుక్కొని అదేవిధంగా 4 కప్పులు నీళ్ళు పోసేస్తే మెత్తగా ఉడుకుతుంది. 4 కప్పులు అయితే మనకు పొడి పొడిగా కావాలి అంటే కప్పుకు 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాను, అంతే సరిపోతుంది. నేను 4 కప్పులు పోసాను. మెత్తగా ఉడికినాక కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసి పక్కకు పట్టేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు ఏం లేదండి, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, కాస్త నెయ్యి వేసుకొని పోపు గింజలు అంతే. అవి కాస్త ఏడెక్కినాక ముందుగా అయిపోయిన ప్రసాదం ఇందులో పోసేసుకొని చక్కగా స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామండి నైవేద్యము. నైవేద్యం అయిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఫోటోలన్నీ శుభ్రం చేసుకోవాలి. ఈరోజు ఇంకా నేను అమావాస్య అయిపోయింది కదా, ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిపోతుంది. ఫోటోలు శుభ్రం చేసుకోవాలి. ప్రసాదం అంతా ఇలా ఏదో పెట్టేసుకున్నాం కదా, చక్కగా నైవేద్యం పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను కదా ఎప్పుడు ఫోటోలు తీసినా కానీ గట్టు మొత్తం శుభ్రంగా తుడుచుకొని మనం గడప ఎలా పూజించుకుంటామంటే పసుపు అలా పూజించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని బియ్య పిండి అయినా ముగ్గు పిండి అయినా ఏదైనా సరే ఏది ఉంటే అది వేస్తా. చక్కగా వేసుకొని ఈ ఖాళీ ప్లేస్లో కూడా అన్ని పూలన్నీ దేవుళ్ళు అన్నీ తుడిచిపెట్టుకుని కదా పొట్లు పెట్టుకొని అన్నీ చక్కగా సర్దేసుకొని గౌరమ్మని చేసుకొని విఘ్నేశ్వరుని చేసుకున్నా అండి. గౌరమ్మతో పసుపు గణపతిని పసుపుతో గౌరమ్మని చేసి పెట్టేసుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకొని చక్కగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. ఈరోజు ఫస్ట్ రోజే బాల త్రిపుర సుందరీదేవి అవుతారు, నైవేద్యం వచ్చి కట్టు పొంగలు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు పెట్టేసుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాండి. అందరినీ చల్లగా కాపాడమ్మ, అందులో నన్ను చల్లగా చూడమని చెప్పేసి ఫస్ట్ రోజు అయితే ఏ తప్పులు చేయలేదు అనుకొని చేశాను. మనస్ఫూర్తిగా పూజ అయిపోయింది అనుకుంటున్నాను. కానీ మనకు తెలియదు ఏ తప్పులు చేసామో, మనకు తెలియదు కదండి. మనకు అనుకోకుండా తెలియకుండా కూడా జరగవచ్చు. క్షమించమని చెప్పేసి అమ్మవారిని లాస్ట్లో గట్టిగా లెంపలేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. మా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ చేయండి. మీ పూజలు అయిపోయినాయా? టిఫిన్లు అయిపోయినాయా? పూజ అయిపోయింది కదా, తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లేట్ అయిపోతుంది కదా, కానీ అవటమే లేట్ అయిపోయిందిలేండి. కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండి అట్టేద్దాం అనుకున్నా. అట్టేస్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఉల్లిపాయలు అవి కట్ చేయాలి, ఒట్టిగేసినా కానీ లేట్ అవుతుందని ఇడ్లీ పెట్టేద్దాం, పని అయిపోతుంది కదా అని ఇడ్లీ పెట్టేస్తానండి. కరెక్ట్గా 3 ప్లేట్లు పెట్టేద్దాంలే, మిగిలినది ఏదన్నా అట్టేసుకునే ఏదన్నా ఉంటుంది అనుకున్నా. కాకపోతే లేదు, 3 ప్లేట్లు వేయంగా కొంచెం మిగిలిపోయింది. సరే 4 ప్లేట్ వేసేద్దాం, ఒకవేళ నచ్చితే ఎక్కువ తినేస్తారు కదా అన్నట్టుగా అని చెప్పేసి మేము ఉండేది ముగ్గురమే, కాకపోతే 4 ప్లేట్లు పెట్టేస్తాను, ఒక్కొక్కటి ఎగస్ట్రా వేసుకుని ఏం అవుతుందని పెట్టేసుకొని ఇడ్లీ పెట్టేసానండి. 4 ప్లేట్లు పెట్టేసుకున్న తర్వాత చట్నీకి ఏమీ లేదు కదా, ఇంత ఉంది అది పెట్టేసాను. పుట్నాల పొడి, కారపొడి వేసుకొని ఎల్లిపాయ కారం మొన్న చేశాను కదా, అది వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాం. ప్లీజ్ నచ్చితే లైక్